40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉండే స్టార్ హీరోల రెమ్యునరేషన్ పెరిగిపోయింది. పాన్ ఇండియా పేరు చెప్పుకొని 60 నుంచి 100 కోట్లు వసూలు చేస్తున్నారు. స్టార్స్ తీసుకునే దానిలో సగంలో సగం కూడా యంగ్ హీరోస్ అందుకోవడం లేదు. వీళ్ళు కూడా పాన్ ఇండియా పేరే చెప్పి రెమ్యునరేషన్స్ పెంచేశారు. ఎవరు ఏ సినిమాకు ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. కరోనా సీజన్లో ఇండస్ట్రీ కోలుకోవడానికి 1-2 సంవత్సరాలు పడుతుందన్నారు. బడ్జెట్ తగ్గించుకుంటేనే సినిమా ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు. నటీనటుల రెమ్యునరేషన్, వాళ్లకు వసతి ఇచ్చే అంశాలపై ఫోకస్ పెట్టి బడ్జెట్ తగ్గించాలని తీర్మానం కూడా చేశారు. ఎవరైతే వీటిని పాటించాలన్నారో వాళ్లే రెమ్యునరేషన్ పెంచేశారు. మేము సైతమంటూ కుర్ర హీరోలు స్టార్స్ దారిలో నడిచి రెమ్యునరేషన్ డబుల్ చేసేశారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ స్టార్ట్ చేసిన 10 ఏళ్ల తర్వాత క్రేజ్ వచ్చింది. డీజే టిల్లుతో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక టిల్లు స్క్వేర్ 69 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేశాడు సిద్ధు. నాని విజయ్ దేవరకొండకు పోటీగా 15 నుండి 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. అప్పటి వరకు 8 నుండి 10 కోట్ల మధ్యలో ఉన్న రౌడీ హీరో లైగర్ కోసం 12 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇక ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 25 కోట్లు అయిపోయేది. డిజాస్టర్ దెబ్బకు ఉన్న చోటే కదలకుండా 15 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. స్టార్స్ కి యంగ్ హీరోల రెమ్యునరేషన్ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. క్రేజీ స్టార్స్ 60 నుంచి 100 కోట్లు తీసుకుంటే యంగ్ హీరోస్ కి ఇందులో సగం కూడా దక్కడం లేదు. అయితే ఓ హీరో ఫస్ట్ టైం 20 కోట్ల మార్క్ దాటాడు. అతను ఎవరో చూసిద్దామా? నాని క్రేజీ హీరో అనిపించుకున్నాక ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడు. మధ్యలో విజయ్ దేవరకొండ డామినేట్ చేసినా దసరా దెబ్బకు మళ్లీ టాప్ ప్లేస్కు వచ్చేశాడు. ఒకానొక టైంలో 10 కోట్ల మార్క్ చేరిన తొలి యంగ్ హీరో అనిపించుకున్న నాని దసరా సినిమాకు 16 కోట్లు తీసుకున్నాడని టాక్. పాన్ ఇండియా మూవీ దసరా నాని రెమ్యునరేషన్ ని పెంచేసింది. దసరా తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో హిట్ కాకపోయినా తెలుగులో 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసి లాభాలు తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు 20 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని తెలిసిందే. రెమ్యునరేషన్ కాంపిటీషన్ ఆ మధ్య రౌడీ హీరో, నేషనల్ స్టార్ మధ్య సాగినా ప్రస్తుతం నాని, రామ్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య నడుస్తోంది. నాని 20 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంటే రాపో 15 నుండి 20 కోట్లు తీసుకుంటున్నాడట. పూరి డైరెక్షన్ లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు రామ్. స్టార్స్ మాదిరి కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా పేరు చెప్పి రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. దసరాతో నాని, లైగర్ తో విజయ్ హిందీలోకి అడుగుపెట్టినా సక్సెస్ కాలేదు. కార్తికేయ 2 నిఖిల్ కు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. 4-5 కోట్ల మధ్యలో ఉంటే ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ ఒక్కసారిగా 10 కోట్లకు చేరాడు. త్వరలో హిస్టారికల్ మూవీ స్వయంభూతో వస్తున్నాడు నిఖిల్.